రుద్రూర్ జేఎన్సీ కాలనీలో డబుల్ బెడ్రూమ్లు కబ్జా. రుద్రూర్ గ్రామంలోని జేఎన్సీ కాలనీలో ఇల్లు లేని నిరుపేదలు జేఎన్సీ కాలనీలో కట్టిన డబుల్ బెడ్రూమ్ కబ్జాకు పాల్పడ్డారు. ఎంతమంది నాయకులు చెప్పినా, అధికారులు చెప్పినా తమ బాధను పట్టించుకోవడం లేదని నిరుపేదలు స్వతహా డబుల్ బెడ్రూమ్లో కబ్జాకు పాల్పడ్డారు. వైట్ షర్ట్ వేసుకొని మేము నాయకులమని విర్రవీగే నాయకులు ఎక్కడికి పోయారని డబుల్ బెడ్రూమ్లు కట్టి సంవత్సరం పైన అయినా పేదవారికి డబుల్ బెడ్రూమ్లు అందచేయడం లేదని జేఎన్సీ కాలనీ నిరుపేదలు ఇష్టం వచ్చినట్లు డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళిపోయారు. బయట ఆధార్ కార్డులు పెట్టి ఇండ్లపైన పేర్లు రాయించుకుంటున్నారు. నాయకులు ఇచ్చేది ఎప్పుడు, మేము తీసుకునేది ఎప్పుడు అనే విధంగా ఉందని, అందుకే మేమే స్వతహా వచ్చి కబ్జా చేశామని జేఎన్సీ కాలనీ వాసులు తెలిపారు. మరి ఈ కబ్జాకు పాల్పడిన వారి డబుల్ బెడ్రూమ్కి అర్హులు లేకుంటే వారిని ప్రభుత్వం నియమానుసారం తీసేసి మరి లిస్టు పరంగానే డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా అని వేచి చేయవలసి వస్తుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ వచ్చేసారు కదా, మరి ఎవరికి అడిగచ్చారు, ఎవరు వెళ్ళమన్నారు ఇక్కడ? కొడుకు అయింది, ఇద్దరు పిల్లలు అయింది, చిన్నగా. మీ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా? వచ్చినాం నాన్న, 9 ఏళ్ళు అయిపోతున్నది. నెల 1200 కట్టులు ఈ కిరాయికు నాకు కట్టుకోండి ఇట్లా రాజు ఇట్లా మేము అయితే అందరు వచ్చినారు, మేము వచ్చేసినాం సార్. అంతే అన్ని సామాన్య తెచ్చుకోవాలి, అన్ని ఉన్నాయి, సామాన్ తెచ్చుకున్నాడే రాడి. ఇప్పుడు మీకు మరి అధికారులు కానీ నాయకులు కానీ వచ్చి వెళ్ళిపోమంటే ఏం చేస్తారు మీరు? వెళ్ళిపోము, మేము వెళ్ళిపోము. మాకు ఏడైనా కిరాయిలు ఉన్నా మాకు ఇల్లు చూపెట్టిన దాకా మేము వెళ్ళిపోము. మేము జరగండి నుంచి మాకు అసలు ఏం లేదు. మాకు ఓలా చిరా కానీ మేము భయపడ్డాం. జరగం, ఇక జరగదని రాలేము. మేము ఉండాలన్నట్టే వచ్చినాం. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రభుత్వం ద్వారా కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇష్టం వచ్చిన ఇళ్లలో వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటంటే బాన్స్వాడలో గత సంవత్సరంగా ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టారు, కానీ ఎవరికి పంచలేదు. గరీబోళ్ళు తమకు ఆసరా లేదని, తమకు ఇల్లు లేదని ఇక్కడ మీరు చూడొచ్చు ఇళ్లలో వెళ్ళిపోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం జవహర్ నగర్ కాలనీలోని గ్రామస్తులందరూ తమకు ఇల్లు లేవని, ఈ రకంగా తమకు ఇల్లు లేకుంటున్నామని, తమకు నాయకుడు లేడని ఇళ్లలోకి వెళ్ళడం జరిగింది. నేను రిపోర్టర్ ఇర్ఫాన్.